ప్రభుని ఆరాధించుట కొరకై దేవుని యొక్క వాక్య కీర్తనలు 63వ అధ్యాయం. కీర్తనలు 63. దేవుని యొక్క వాక్యాన్ని మనము మొదటి 3 వచనములు మార్చి చదువుకుందాం. కీర్తనలు 63వ అధ్యాయము మొదటి 3 వచనములు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు ప్రభా నీ సన్నిధిలో చేరి నిన్ను పాటల ద్వారా నాయన ఆరాధించుట కొరకై మీరు మా నోర్లు తెరిచి ప్రభా నిన్ను గురించి పాడుటకు మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాను. ప్రభా, చదువుకున్న వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతుండండి. నాయన కృప చూపించు, మేలైన స్వరాన్ని వినిపించేయండి. అయ్యకు నన్ను శిలో చట్టు మార్పు చేయండి. నీ సన్నిధిని కోరుకుంటూ వందనం చెల్లిస్తూ ఘనమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యము, ప్రభు మనల్ని ఆయన ప్రేమించి జ్ఞాపకం చేసుకుని తన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మనల్ని రక్షించి ఉంటున్నాడు. అయితే రక్షింపబడిన అనగా దేవుని బిడ్డలుగా చేయబడిన మనము మన యొక్క ఆశ, మన యొక్క గురి, మన యొక్క సమస్తముడు ఎలా ఉండాలంటే దేవుని కొరకు ఆశించేటువంటి విధానంలో మనం ఉంటూ రావాలి. 2వ వచనంలో ఆయన అంటాడు, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఈ లోకంలో మరి పాప జీవితంలో కలిగి లోక సంబంధమైన వాటి కొరకై ఒకప్పుడు తృష్ణ కలిగి ఆకలితో దప్పులతో అనగా శరీర సంబంధమైనటువంటి ఈ విధానంలో జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, తన బిడ్డలుగా చేశాడు. తన బిడ్డలైనటువంటి వారికి ఏముండాలంటే ఇక కేవలము వారి యొక్క జీవితం అంతా కూడా ప్రభుపైనే ఆయన వైపే చూస్తూ ఆయననే మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయననే తలంచుకుంటూ ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. అట్టి వారినిగా మనం ఉండడానికి కొరకై దేవుడు మనల్ని ఈ లోకంలో నుండి ఏర్పరచుకున్నాడు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన యొక్క ఆశ ఇవన్నీ కూడా ఎలా ఉండే అంటే రోమీయులకు రాసిన పత్రిక రోమా 8వ అధ్యాయము రోమా 8 అబ్బాయిని చూడు అని అటు వెనుక జరిగింది. చదవండి 5వ వచనము. చాలు ఇక్కడే ఒకప్పుడు మన యొక్క మనసు, మన యొక్క తృష్ణ, మన యొక్క ఆశ ఇదంతా కూడా ఎక్కడుండే
శరీరం మీద శరీరానుసారులుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం, ఈ లోకంలో అటువంటి ఆశ కలిగి జీవిస్తూ ఉండేది ఈ లోకంలో. ఎందుకంటే వాక్యమే చెప్తుంది చాలా స్పష్టంగా ఏమని, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు. మనం ఎవరు, మనకి ఏముంది, మనము ఏం కలిగి ఉన్నాం, శరీరాన్ని కలిగి ఉన్నాం. దేవుడు మనకు జన్మనిచ్చినాడు. ఈ జన్మలో ప్రాముఖ్యమైనది ఏంటంటే శరీరం కదండి. శరీరాన్ని ఇచ్చినాడు. ఈ శరీరం ఇచ్చిన తర్వాత ఏమైందంటే, మరి ఆదామవ్వలు వారు ఎవరై ఉండిరి, ఆదాము ఏమై ఉండెనని ఆయనకు పేరు ఉందండి. ఆదాము ఎవరు, ఆయన ఎవరు అని ఎవరు విన్నారు ఎప్పుడు చెప్పండి. ఆయన ఎవరి కుమారుడైనా? లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయం త్వరగా 3:38 వచనం. 3:38 లూకాసు వార్త. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకంలో దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని కుమారునికి ఈ శరీర సంబంధమైనటువంటి మనస్సు అనేది లేదు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మరి తన యొక్క సరే దేవుడు ఆదాము అవ్వను తయారు చేశాడు. వారిద్దరు కలిసి మరి ఎలాగో పాపం చేశారో, ఎట్లా పడిపోయారో అదంతా మనకు చిన్నప్పటి నుండి వింటున్నటువంటి కథే, వింటూ ఉన్నాం. అది నిజమైనటువంటి కథ. అందుకనే ఈ లోకంలో జన్మించిన మనము ఇప్పుడు దేవుని కుమారులముగా మనం జన్మించట్లేదు. చెప్పండి. ఇప్పుడు మనం ఏమంటాం, ఇప్పుడు మనకు పిల్లలు పుట్టారు కదా, పిల్లల్ని ఏమంటారంటే ఇప్పుడు ఎవరి కుమారుడు అంటారు? ఫలాని కుమారుడు, ఫలాని కుమారుడు అని మరి అంటూ ఉంటారు. ఎవరైనా మీలో ఎవరైనా దేవుని కుమారుడు అని అంటారా అండి? పుట్టినప్పుడు దేవుని కుమారుడు అనరు. ఎవరి కుమారుడు? ఫలాని కుమారుడు, ఫలాని కుమారుడు అని పేరు ఆ రీతిగా వస్తుంటుంది. అంటే ఏంటి? ఫలాని వ్యక్తి శరీర సంబంధి, ఈ పుట్టిన వ్యక్తి కూడా ఎవరు? శరీర సంబంధి, శరీరంతో ఉన్నాడు. కాబట్టి ఈ శరీరంతో ఉన్నటువంటి ఇతనికి మరి శరీర విషయముల మీద చాలా మనస్సు ఉంటుందట. ఎవరికి? శరీరంతో పుట్టిన ఈ వ్యక్తికి దేని మీద ఉంటుంది మనసు? శరీర విషయం మీద బాగుంటుంది. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి త్రాగుదుమా, దీని కొరకై చాలా మనస్సు పెడుతూ ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఏమన్నాడంటే అదే 5వ వచనంలోనే ఇంకో భాగం చూడండి. శరీరానుసారులు శరీర విషయంలో మనసునంతుడు, తర్వాత శరీరానుసారమైన మనసు మరణము అన్నాడు. రోమా 8:5లోనే శరీరానుసారమైన మనసు ఎలాంటిదట? మరణము. మనము ఈ శరీరానుసారముగా ఉన్నటువంటి మానవుడు మరణించేటువంటి వాడుగా తయారైపోయాడు. ఎప్పుడంటే దేవుని కుమారుడుగా ఆదాముగా అలాగే ఉంటే మరణం ఉండకపోవును. కానీ ఎప్పుడైతే ఆదాము మరి తప్పు చేశాడో, ఎప్పుడైతే ఆదాము ఇద్దరు పాపంలో పడిపోయారో, అప్పుడు వారు దేన్ని కొని తెచ్చుకున్నారు? మరణమును. మొట్టమొదటిగా దేవుని నుండి ఎడబాటు వచ్చింది, దేవుని నుండి స్నేహం పోయింది. ఆ తర్వాత ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆయన దేవుని కుమారుడుగానే ఉంటే కనుక ఆయనకు మరణం ఉండకపోవు. ఆ తర్వాత దేవునితో సంబంధము మరి కలిగి ఉండేవాడు. కానీ ఎప్పుడైతే పాపం చేసిండో
అప్పుడు ఏమొచ్చిందండి? శరీరం వచ్చింది లోపలికి, శరీరం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని కుమారుడుగా ఉన్న మనసు ఏమైపోయింది? శరీరానుసారంగా అయిపోయింది. అందుకే నేను శరీరానుసారం శరీరం మీద మనసునుతుడు, తర్వాత ఆ శరీరానుసారమైన మనస్సు మరణము అంటున్నాడు. శరీరానుసారమైన మనసు ఎలాంటిదట? మరణం. అది కేవలం మరణానికే. అది ఇటువంటి కోవకు చెందినటువంటి వారం అన్నట్టు మనము ఇంకా ఏమన్నాడు 7వ వచనంలో? ఎలైనగా శరీరానుసారమైన మనసు చాలు. మనము దేవునికి ఏమై ఉన్నామట? విరోధం. దేవునికి విరోధమై ఉన్నాం. ఎందుకొరకు? కేవలం శరీరానుసారమైనటువంటి మనసును బట్టే దేవునికి మనము ఏమయ్యామండి? విరోధులమయ్యాం. దేవునికి చాలా విరోధులు. ఇంత అంత అని చెప్పలేము. ఎంత కంప్యూటర్ యుగం పెరిగిందో అంత విరోధులైపోయారు. మహాభయంకరమైనటువంటి విరోధులు, శరీరానుసారులు ఈ లోకంలో మరి ప్రబలుతూ ఉన్నారు, కనబడుతూ ఉన్నారు. మనం ఎక్కడ చూసినా కూడా శరీరానుసారమైనటువంటి వారే కనబడుతూ ఉంటున్నారు ఈ లోకంలో. వారు దేవునికి కేవలం ఎవరికి విరోధులండి? దేవునికి, మొట్టమొదటిగా దేవునికి విరోధులు, తర్వాత ఎవరికి? తల్లిదండ్రులకు విరోధులు, తర్వాత సమాజానికి విరోధులు. ఈ రీతిగా ఉంటున్నటువంటి ఈ మానవ జన్మ పాపంతో నిండుకున్నారు. అయితే ఇంకేమన్నాడండి? అదే 8వ వచనంలో, కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరుస్తారా అండి? దేవునికి ఆ సంతోషమే ఉండదు వాళ్ళని బట్టి. ఎందుకంటే శరీర స్వభావం ఉంది వారిలో ఏముందండి? శరీర స్వభావం ఉంది. కాబట్టి దేవుణ్ణి మాత్రం కూడా సంతోషపరచనేరడు. శరీర స్వభావం ఎలా ఉంటుంది అని మీరు అడిగితే చాలా ఉన్నాయి దానికి చెప్పాలంటే. కానీ అది దేవుని దగ్గర మనం అడిగి మన యొక్క జీవితం ఆత్మానుసారంగా నడిచేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని సంతోషము ఉండదు. నువ్వు శరీరానుసారంగా ఉంటే నీ తల్లిదండ్రులకు, నీ స్నేహితులకు, నీ బంధువర్గానికి, లేకపోతే నీ సమాజానికి సంతోషం ఉంటుందొచ్చు. కానీ ఎవరికి సంతోషం ఉండదు? దేవునికి సంతోషం ఉండదు. అప్పుడప్పుడు వాట్సాప్లో యూట్యూబ్లో కొన్ని క్లిప్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఒక తండ్రి అంటాడు తల్లిని, వాళ్ళ కూతురుని పట్టుకొని, ఏమమ్మా ఈ రాత్రి దాకా వస్తున్నావు అంటే, నా డ్యూటీ డాడీ అంటుంది. లేకపోతే ఏమమ్మా డ్రెస్సు ఇది మారిపోతుంది ఏంటంటే, డ్యూటీలో అలాగే ఫ్యాషన్ డాడీ. లేదమ్మా అలా కాదు కదా అలా అంటే, నీకు తెలియదు డాడీ, నువ్వు ఆ కాలం మనిషివి. మా కాలంలో సగమే ఉండాలి నెక్కర్లాగా. పోలీసులు నెక్కర్ ఉండే అప్పుడు మాకు అట్లనే ఉండాలి. అదే శరీరానుసారమైన మనసు డాడీ అన్నట్టుగా అలా చెప్తుంటే చివరికి తన యొక్క స్థితి చాలా వేరుగా అయిపోతుంది. ఆ తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా అయిపోతుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏ కోవకు చెందినటువంటి వారం అంటే, మన ద్వారా దేవునికి ఎలాంటి సంతోషం లేదు. మనము శరీర స్వభావం గల వారంగా ఉంటిమి అన్నారండి. కాబట్టి తర్వాత ఏమన్నాడు? 9వ వచనంలో, శరీర స్వభావం గలవారు శరీర స్వభావం గలవారు కారు. వాళ్ళు శరీర స్వభావం గల అంటే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారంటుండు. అంటే అక్కడ అది చెప్తూ వచ్చాడు. కాబట్టి ఈ శరీరము అనేది చాలా భయంకరమైనటువంటిదిగా ఉన్నది. ఇప్పుడు చూడండి 10వ వచనం అంటాడు, క్రీస్తు మీలో చాలు మీలో క్రీస్తు ఉన్నట్టయితే మీ శరీరము పాప విషయమై ఏమంటున్నాడు? మృతమైనది అంటున్నాడు. పాప విషయమై మనది ఎలా ఉందంటే మృతం అంటున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఈ శరీర స్వభావం కలిగి ఈ లోకంలో మనము దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క మరి శిక్షకు పాత్రులమై ఉంటున్న మనల్ని దేవుడు ఆయన ప్రేమించినాడు. చూడండి
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. ఎఫెసీ 2:4-5 వచనాలు. ఉమ్, 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 ఉమ్. చాలు. మూడో వచనం అండి. ఉమ్, 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 ఉమ్. చాలు. శరీర స్వభావం కలిగిన వారు ఎవరికి కోపకస్తులుగా ఉంటారట? దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క శిక్షకు పాత్రమై ఉంటుంది. అన్నారండి. ఈ శరీర స్వభావం ఎంత భయంకరమైనదంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా ఉంటామన్నమాట. అర్థమైందండి? అటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? ఎంత ఎంత కృప చూపించాడంటే, ఎంత ప్రేమ చూపించాడు. తన యొక్క మహాప్రేమ. ఎంత ప్రేమ అండి? మహాప్రేమ. మహాప్రేమ అంటే, మహా అంటే అర్థం ఏంటి? ఇంత. ఇప్పుడు సభలు పెడుతుంటారు కదా, మామూలు సభలు తర్వాత ఇంకో సభ పేరు ఏం పెడతారు? మహాసభలు అంటారు. మహాసభలు అంటే ఏమన్నట్టు? చాలా పెద్ద జనం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, నువ్వెంత భయంకరమైనటువంటి శరీర సంబంధివో నిన్ను ప్రేమించడానికి ఆయన తన మహాప్రేమను చూపాల్సి వచ్చింది. అంతగా నువ్వు శరీర సంబంధివిగా ఉంటూ వచ్చావు. కాబట్టి తన యొక్క మహాప్రేమను చూపించి, ఈ శరీర సంబంధులు చచ్చిన వారు అని దేవుని వాక్యంలో ఉంటుంది. ఈ శరీర సంబంధులు ఎలాంటి వారటండి? చచ్చినవారు. చచ్చినవారు అంటే మరి దేవునితో సంబంధం లేనటువంటి స్థితి, దేవునితో కలిసి జీవించలేనటువంటి స్థితి, అది చావు. మామూలుగా బ్రతుకుతూ ఉంటారు, కోతి వేషాలు వేయొచ్చు, ఎన్నెన్నో రకాలుగా వేషాలు వేస్తూ శరీర సంబంధులు కనబడుతూ ఉన్నారు. వాళ్ళు చావలేదంటే వారి యొక్క ఆత్మ దేవునితో ఏం లేదండి, సంబంధం లేదు. దేవుని దగ్గర చచ్చిపోయిన వారు ఈ లోకంలో చాలా మరి అందంగా జీవిస్తుంటారు. అయితే దేవుని దగ్గర చనిపోయిన మనల్ని తన యొక్క మహాప్రేమ చేత, ఆయన కృప చేత మనల్ని ఏం చేసినాడండి? రక్షించుకున్నాడు. ఆయన రక్షించినాడు. మనల్ని ఎక్కడి నుండి రక్షించినాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము. మనల్ని ఎక్కడి నుండి రక్షించుకున్నాడు దేవుడు? ఎక్కడ ఉంటుంది? 19వ వచనం. మీరు లోక సంబంధమైన ఎలా తన వారిని స్నేహించును. చాలు. నేను మిమ్మల్ని ఎక్కడి నుండి ఏర్పరచుకున్నానండి? లోకంలో. నువ్వు లోకంలో ఎలా ఉంటావు అంటే, నిన్ను కోనయంటూ లేకుండా నీ శరీరమును కలిగి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడు. అటువంటి స్థితిలో ఉన్న లోకంలో ఉన్నాం. లోకంలో ఏముంటుందండి? కేవలము లోక ఆశలతో ఉండే మనుషులకు ఉండే నిలయం అది లోకం. ఈ లోకం ఎలాంటిది? లోక ఆశలకు నిలయమై ఉన్నటువంటి ఈ లోకం. ఎంత ఫ్యాషన్ అయినా మనం చేయొచ్చు, ఎంత వేషం వేసుకున్నా ఎవరేం అనేవారు లేరు. అలాగని చెప్పేసి మేము కొంచెం కటింగ్ పెరిగి హెబ్రోన్కి వెళ్తే బ్రదర్స్ అక్కడ పట్టుకునే వాళ్ళు వెంట్రుకలు. కటింగ్ లేక నువ్వు ఎలా ఉన్నావు, పైసలు కావాలన్నా నీకు ఇస్తా అనేవాళ్ళు. అంటే అంతగా దేంట్లో కూడా లోక సంబంధమైనది కనబడకుండా ఉండేటువంటి ఆ స్థితి ఉండాలని వారు ఆ రీతిగా మరి ఆత్మ సంబంధంగా చేస్తుండేవారు. కాబట్టి ఇటు లోకంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు. లోకంలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడండి? ఏర్పరచుకున్నాడు. దేవుడు లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకోవాలంటే ఆయన ఎంతో క్రయధనము చెల్లించవలసి ఉన్నది. ఎవరు? మన ప్రభు. అందుకని ఆయన ఏం చేశాడంటే మనల్ని మన పాపముల నుండి రక్షించుట కొరకై తన యొక్క విలువైనటువంటి అమూల్యమైనటువంటి
ఏంటిది అది? రక్తమును మన కొరకై కార్చి ఉంటున్నాడు. మన కొరకు ఏం చేసినాడు? తన యొక్క మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 19వ వచనం త్వరగా. చాలు. మనము ఇక్కడ కూర్చున్నామంటే దేవుని బిడ్డల్ని ఏం చేశాడు? శరీర సంబంధుల్ని, శరీరంతో ఉన్నటువంటి వారిని ఆయన విలువైనటువంటి అమూల్యమైన రక్తం చేత మనల్ని ఈ శరీర సంబంధమైనటువంటి బంధకాలలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడండి? విమోచించినాడు, మనల్ని విడుదల చేసినాడు. యేసుప్రభు బిడ్డలంటే విమోచింపబడిన వారండి. ఏదో పండగ బిడ్డలు కాదు, పండగ క్రైస్తవులు కాదు. లేకపోతే ఏదో వచ్చిందని ఇప్పుడు మనం చేస్తున్న కొత్త నిబంధనలో చేస్తున్న పండగ ఏది కూడా మనం చేయమని చెప్పలేదు దేవుడు. కానీ మనము ఏంటంటే పూర్తిగా బయటికి రాలేక అదో పండుగ ఇదో పండుగ అని పెట్టుకొని చేస్తూ ఉంటున్నాము. కానీ ఆయన ఏం చేశాడంటే విలువైనటువంటి రక్తం చేత, విలువైనటువంటి రక్తం. ఆయన రక్తం ఎలాంటిదండి? చాలా విలువైనటువంటిది. ఎందుకంటే చచ్చిన స్థితి, శరీరాశలతో నిండి ఉన్న నీ పాపపు స్థితి, ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉంటున్నావు అటు శరీరాశలను కలిగి, అటువంటి వారిని దేవుడు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని దారపోసి మనల్ని ఏం చేశాడండి? లోకంలో నుండి మనల్ని మరి ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పరచుకున్నటువంటి వారి మనస్సు, ఈ ఏర్పరచుకున్నటువంటి వారు ఇప్పుడు ఎవరయ్యారంటే వారు దేవుని కుమారులు అనబడినారు. వారు ఏమయ్యారండి? దేవుని కుమారులు. దేవుని కుమారులు. ఆదాము దేవునికి ఏమై ఉండెను? దేవుని కుమారుడుగాని పిలువబడ్డాడు. అర్థమైందా అండి? ఆదాము. కానీ ఈ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు, వారు దేవునికి ఏమవుతున్నారు? యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు మనం తండ్రి ఎవరు తెలుసా అండి? పరలోకపు తండ్రి. ఇప్పుడు మనం ఎవరి పిల్లలం తెలుసా? దేవుని పిల్లలము. ఎప్పుడు దేవుని పిల్లలం అవుతామంటే నీ భక్తి వేషాలతో కావు, ఆదికాండం నుండి ప్రకటన వరకు నీ కంటతో వస్తే కావు. నువ్వు యేసుక్రీస్తు అమూల్యమైనటువంటి రక్తంలో నువ్వు గ్రహించి నువ్వు దానిలో కడగబడినప్పుడే దేవుని కుమారుడవు. క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టినంత మాత్రాన దేవుని కుమారుడవు కావు. నీ కొరకే రక్తం చిందించినాడు. ఎందుకంటే నీ తల్లిదండ్రులు కేవలం నీకు శరీర మనస్సునే ఇచ్చారు, నీకు శరీరమునే ఇచ్చారు, శరీర తలంపునే ఇచ్చారు. వాళ్ళు అదే తలంపుతో మనం ఈ లోకంలో జీవిస్తూ వచ్చాము. కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఆ లోకంలో అట్టి తలంపులు కలిగి ఈ లోకంలో జీవిస్తున్న నిన్ను నన్ను రక్షించుట కొరకై ఆ కుమారుడి లోకంలో బలి అర్పణగా చేయబడ్డాడు. కాబట్టి ఆయన మనల్ని రక్షించుకొని ఇప్పుడు మనల్ని ఏమిగా చేశాడండి? ఆయన దేవుని యొక్క కుమారునిగా చేశాడు. దేవుని కుమారునిగా చేయబడినటువంటి మనము ఇప్పుడు రోమిలు రాసిన పత్రిక చూడండి. త్వరగా రోమా అంటే మనల్ని ఎలా చేశాడంటే రోమా 8వ అధ్యాయం. ఇక్కడ మనము 63 కీర్తనలో మనము చూసిన రీతిగా అక్కడ ఏమన్నాడంటే 2వ వచనంలో నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అని అంటున్నాడు దావీదు. తర్వాత నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం. చూసారా అండి? ఇప్పుడు ఏమైపోయిందంటే విమోచింపబడినటువంటి వారిలో వారి యొక్క మనస్సు, లేకపోతే వారు ఏమైపోయినారు? దేవుని కుమారులుగా చేయబడ్డారు. దేవుని కుమారులుగా చేయబడినారంటే అప్పుడు వారిలో ఏమొచ్చిందని రోమా 8వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట 3-4 కూడా చదవండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువును ఏ ఆకారంతో పంపారు? శరీరాకారంతో. ఎందుకు శరీరాకారంతో పంపవలసి వచ్చిందంటే మనం ఈ లోకంలో శరీరాకారంతో శరీర మనసు కలిగి
చాలా మరి నశించిపోతున్నాం. అందుకనే నిన్ను నన్ను రక్షించుట కొరకై ఆయనను ఈ లోకానికి పంపి ఆ శరీరం మీద ఏం చేశాడట? శిక్ష విధించినాడు. ఎవరికి? నీ మీద నా మీద ఉన్నటువంటి శిక్షను అంతా కూడా ఎవరి మీద వేసినాడు? యేసు ప్రభు వారి మీద వేసినాడు. ఆ శిక్ష ద్వారా మనకిప్పుడు ఏమైందంటే మొదటి వచనంలో అంటాడు, యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏం లేదండి, ఏ శిక్షా విధి లేదు. శిక్ష లేదంటే ఎంత సంతోషం ఉండాలండి కదా. అందుకని దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎప్పుడు కూడా. అందుకని ఫిలిప్పుడు అంటాడు, ఎల్లప్పుడూ మీరేం చేయండి? ఆనందించండి, సంతోషించండి ఎల్లప్పుడూ. కారణం ఏంటి? మనకు దేవుడు క్రీస్తునందు ఆయన ద్వారా మనలో ఉన్నటువంటి శిక్ష యావత్తును కూడా ఆయన మీద వేసుకొని మనకు విడుదలనిచ్చినాడు. మనకు సంతోషంకు జీవించడానికి కొరకే. మనకు ఎలాంటి సంతోషం ఉండాలో తెలుసా అండి? మరి ఒక పండుగ వచ్చినప్పుడు, లేకపోతే ఒక కొత్త బట్టలు వేసుకున్నప్పుడు నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో నీ ముఖం చూసినప్పుడు, అలాంటి సంతోషం ఎప్పటికి ఉండాలట. కొత్త బట్టలు వేసుకున్నప్పుడే కాదు, అలాంటి సంతోషము ఎప్పటికీ. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప కార్యం అది చాలా గొప్పది. అయితే నిన్ను నన్ను లోకంలోని రక్షించుకొని దేవుడు నీకు నాకు ఏమి ఇచ్చాడండి? ఇప్పుడు చూడండి 5వ వచనంలో ఆత్మను చదవండి. చాలు. ఇప్పుడు మనము ఏ అనుసారులమట? మనము మొట్టమొదటిగా దేనికి ఉంటుంది? శరీరానుసారులు. శరీర విషయంలో మనసు నుంచి నశించిపోయే స్థితి నుండి దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఆయన కుమారులుగా చేసుకుని ఎవరినిగా చేశాడు? ఆత్మానుసారులుగా చేశాడు. అర్థమైందా అండి? ఇక మనము ప్రతి విషయంలో ఆత్మానుసారమైనటువంటి ఆలోచనే, మనసే ఉండాలట మనకు. మన ఆలోచన ఎలా ఉండాలి? అదే ఉండాలి అంటాడు. అందుకొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? 6వ వచనం మొదటి వరుస. చాలు. ఆత్మానుసారులు వాళ్ళ మనసు ఏమైందటండి? జీవము. మనకు జీవం ఇచ్చాడా లేదా? ఎప్పుడు ఇచ్చాడు? ఎఫెసీయుల 2వ అధ్యాయంలో మనం చదివాం కదా. అపరాధం చేత పాపం చేత చచ్చిన మనకు దేవుడు ఏమి ఇచ్చినాడు? జీవాన్ని ఇచ్చినాడు. తన కుమారునిగా చేసుకున్నాడు. ఇప్పుడు అయితే ఆత్మానుసారమైనటువంటి మనసులో నీలో నాలో ఏముందండి? ఇప్పుడు జీవము. ఇంకోటి ఏముంది? జీవమును సమాధానమునై ఉన్నది. ఈ జీవం ఎలాంటిది అయింది? సమాధానంతో ఉంది. ఇంకెక్కడ చూడండి, 9 మొదటి వరుస. చాలు. దేవుని ఆత్మ మీలో నివసించుంటే మీరు ఏ స్వభావం గలవారటండి? ఆత్మస్వభావం గలవారు. ఆత్మస్వభావము కలిగినటువంటి. కాబట్టి మన స్వభావము దేవుడు మనకు ఏం చేశాడంటే ఆత్మీయమైనటువంటి స్వభావాన్ని తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించినాడు. ఇంకొక మాట అక్కడ అన్నాడు చూడండి, అదే చదవండి. క్రీస్తు ఆత్మ ఎవడైనాను చాలు. నీలో క్రీస్తు ఆత్మ నీలో లేకపోతే నువ్వు ఎవరి వారు కావట? దేవుని వాడవు కావు, ఈ లోక సంబంధివి అంటున్నాడు. కాబట్టి ఆ ఆత్మ. తర్వాత 11 మొదటి వరుస. సారీ, ఆత్మ చదవండి 10 చివరి. చాలు. మన ఆత్మ నీతి విషయం ఏమైందటండి? జీవం కలిగి ఉంది. అర్థమవుతుందా? మన ఆత్మ నీతి విషయంలో జీవం కలిగి ఉంది. తర్వాత ఏమన్నాడు? 10 అయిపోయింది కదా. సరే, ముద్రలో నుండి చదవండి. చాలు. ఇంత బాగా స్పష్టంగా చెప్తూ వచ్చాడు చూడండి. క్రీస్తు మనలోనికి వచ్చి మనలో ఏం చేశాడట? మనలో ఉన్నటువంటి మృతమైన దాన్ని తొలగించి మనలో ఆయన యొక్క ఆత్మను ఉంచి ఉంటున్నాడు.
క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైనటువంటి మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా ఏమైనాము జీవించున్నాము. మాట్లాడొద్దు, జీవించున్నాము. మనం ఏం చేస్తున్నామండి? ఆత్మ ద్వారా. ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం? ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం? ఆత్మ ద్వారా. ఆత్మ ద్వారా జీవిస్తేనే దేవుని బిడ్డలు, దేవుని కుమారులు. ఒకవేళ నీలో ఆత్మ ద్వారా నువ్వు జీవించకపోతే, యేసుక్రీస్తును అంగీకరించకపోతే అపవాది కుమారుడవే. కాబట్టి మరి దేవుడు మనల్ని తన యొక్క ప్రేమ చేత మనల్ని ఏం చేసినాడండి? ఆత్మానుసారమైనటువంటి జీవితము జీవించేటువంటి వారినిగా చేశాడు. అందుకనే ఆయన ఏం చేశాడంటే, దావీదు మనం 63లో మనం చూసినట్టయితే, నేను నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. ఇది ఎవరిది? ఆత్మానుసారులైనటువంటి మాట. ఇప్పుడు మన ఆశ, మన కోరిక, మన తలంపులు ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలండి? దేవుని కొరకైనటువంటి ఆశ, దేవుని కొరకే జీవించేదిగా, ఆయన కొరకే తృష్ణ. ఏమి తాగుదమా, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా అన్నటువంటి ఆశ నుండి మనల్ని ఈ దేవుడి లోకంలో నుండి మనల్ని విడిపించినాడు. తర్వాత నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని. ఇప్పుడు మన శరీరము ఇప్పుడు ఎవరిని చూడవాలని ఆశిస్తుందండి? దేవుణ్ణి, ఆయనను చూడవాలనని. ఒకప్పుడైతే ఆయన చూడవాలని లేదు, ఒకప్పుడు ఆయనను చూడవాలనని లేదు. ఎలా ఉండండి? మనము చాలా వరకు మనము లోకం చూసుట కొరకే ఎక్కువ ఫ్యాషనబుల్గా తయారవుతాం. మనం ఎవరు చూడడానికి? లోకము నన్ను చూడాలని, అంతేగాని దేవుని కొరకు కాదు. అప్పుడు ఉండే శరీరంగా ఉన్నప్పుడు ఎలా ఉండండి? లోకము నన్ను చూడవాలనని ఆశిస్తుంది. కానీ ఇప్పుడు ఆత్మీయులంగా చేయబడినాము, ఆయన ఆరాధించి బిడ్డలుగా చేశాడు మనల్ని. కాబట్టి ఇప్పుడు మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ సమస్తమును కూడా ఎవరిని చూడవాలనని ఆశ కలిగి ఉన్నది? ఆ దేవుని సన్నిధిలో గడపవాలనని, ఆయన ఆరాధించవాలని, ఆయనకి ఎంతో మేలు ఉపకారాలు చేస్తూ ఈ లోకంలో నన్ను జీవింప చేస్తున్నాడు. తర్వాత 3వ వచనం ఏమన్నాడు? నీ కృప నీ కృప జీవము కంటే చాలా ఉత్తమమైనటువంటిది. అందుకని నా పెదవులతో నేను ఏం చేస్తున్నాను? నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. మొదటి వర్షంలో ఏమన్నాడు? దేవా, చాలు, దేవా నా దేవుడవు నీవే. దావీదు పలుకుతున్నాడు. కీర్తనల గ్రంథంలో ఎక్కువ శాతము ఎవరి వ్రాయబడి ఉంటాయండి? దావీదు దేవుణ్ణి మరి హృదయానుసారుడని వ్రాయబడి ఉంది. దేవునికి ఎలాంటి వాడండి దావీదు? హృదయానుసారుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీద్ అనే పేరు కనీసం 1120 సార్లు ఉందట. దావీదు అని 1120 సార్లు. క్రొత్త నిబంధనలో 58 సార్లు వ్రాయబడి ఉందని మరి చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అంటే దావీదు ఎంతగా దేవునిపై ఎంత ఆశ కలిగి దేవుని కొరకు జీవిస్తున్నాడో, అట్టి ఆశతో నేను ఉండుట కొరకే దేవుడు మనకి ఈ యొక్క అవకాశాన్ని మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మనము వేకువనే లేచి అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో, సత్యంతో. ఎందుకంటే నీ ఆత్మను రక్షించినాడు, నీ ఆత్మను పరిశుద్ధపరిచినాడు, శరీర సంబంధం నుండి నిన్ను విడుదల చేసినాడు. ఎంత గొప్ప భాగ్యం! నీ చదువు, నీ డబ్బు, నీ యొక్క ఏది కూడా నిన్ను పాప నియమముల నుండి విడుదల చేయలేదు. శరీర మనసు నుండి మరణం నుండి నిన్ను తప్పించలేదు. పాలరాతిలో పడుకున్నా కానీ, ఎక్కడున్నా కానీ ఆ జీవం కలిగినటువంటి దేవుడే నన్ను రక్షించిన. ఎంత గొప్ప సంతోషం అండి, ఆనందం అండి. అటు గొప్ప ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అటు గొప్ప దేవుణ్ణి ఈ వాక్య తలంపులతో మరి శరీర సంబంధం నుండి నన్ను లోకం నుండి రక్షించుకున్నాడు. తన ఆత్మ సంబంధమైనటువంటి కుమార్తెగా చేసినాడు. అందుకు నేను ఆయనకు కృతజ్ఞత అర్పణ చెల్లిస్తున్నానని ప్రభుని మనము ఆరాధించుకుందాం. ఈ సమయంలో మరి ఈ వాక్య తలంపులతో ప్రభుని ఆరాధించుకుందాం. పాట పాడుకుందాం.
అదే 7వ పాటలో 3వ వచనం పాడుకుందాం. క్రీస్తునందు పరలోకములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకనుగ్రహించెను. క్రీస్తునందు పరలోకములో ఆత్మ సంబంధమైన